మాణిక్య ప్రభుల వారి గురించి ఇంకొక అద్భుతమైన లీల తెలుసుకుందామండి. సంగ్రాంక యొక్క అసలు పేరు సంగ్రామరావు. యుద్ధభటుని వల్లే కత్తులు కటార్లు చేతి నిడుకొని సిపాయిలను వెంట నిడుకొని పోవుచుండేవాడు కనుక సంగ్రాంకాయ అని పిలువదొడగరి. ఈయన లింగాయతు మతస్థుడు. నివాసము చిటుగొప్ప. దేశము హోదా కలదు. ఈయన కడు భాగ్యవంతుడు. ఈయన వద్ద సిపాయిలు ఉండేది. ఆ కాలంలో సర్కారు బందోబస్తు తక్కువ. జనమును ప్రోగు చేసుకోగలిగిన వారెవరైనా ఇతరులను బాధించక అవకాశములుండెను. సంగ్రాంక మాత్రం అట్టి వాడుగాక హింసకుల బారి నుండి ప్రజలను రక్షించుటయందు తన ప్రాబల్యము ఉపయోగించుండెను. ఒక్క చెడు కార్యం కూడా ఈయన ఎన్నడూ చేయలేదు. ప్రజలకు ఈయన యందు అత్యంత గౌరవం. సర్కారు ఉద్యోగస్తులు కూడా సంగ్రాంక ఈయనని భయపడుచుండేవారు. దురదృష్టవశాత్తు సంగ్రాంకకు మలేరియా జ్వరం వచ్చి చివర కుష్ఠరోగంలోనికి దింపాను. ఎన్ని మందులు పుచ్చుకొనను ప్రయోజనం లేకపోయాను. ఈ బాధ ఎంతయో పైశాచిక బాధ అనియు శంకరునకు మహారుద్రాభిషేకం చేసి బ్రాహ్మణ సమారాధన చేసినచో బాధ నివారణ అగునని ఒకరు చెప్పిరి. అదే ప్రకారము సంగ్రాంక చేసెను. రాత్రి స్వప్నంలో శంకరుడు కనపడి మాణిక్య ప్రభు పాదతీర్థం తీసుకున్న బాధ నివారణ అగునని చెప్పి అంతర్ధానమయ్యను. మరునాడు మాణిక్య ప్రభువు బాలకి గ్రామంలో నున్నట్లు తెలుసుకుని ప్రభు దర్శనార్థమై బయలుదేరి వెళ్ళాను. సంగ్రాంకను చూడగానే శంకరుని ఆజ్ఞానుసారం నేనిచ్చట నీ కొరకు వేచి ఉంటుని అని శ్రీ ప్రభు పలికెను. సంగ్రాంక ఆశ్చర్యం కలిగాయి అన్నమాట. చిటుగొప్ప రావాల్సిందని సంగ్రాంక ప్రభువును వేడుకొను. ప్రభు అట్లే నన్ను అత్యంత వైభవంగా అలంకరించిన మేనాలో ప్రభువును తీసుకొని పోయాను. ఒక మహారాజును గౌరవించినట్లుగా సంగ్రాంక ప్రభువును గౌరవించి పూజించను. పాదతీర్థము తీసుకొను. బ్రాహ్మణ సమారాధన చేసి బ్రాహ్మణులు వండిన వంటతో భోజనం చేసెను. బ్రాహ్మణుని చేతి భోజనం చేయుట లింగాయతు మతస్థులకు గిట్టదు. అందుచేత వారు ఆక్షేపించిరి. సంగ్రాంక వీరి ఆక్షేపణను లక్ష్య పెట్టలేదు. కానీ మరి ఒక సమారాధనను ప్రభు పూజను సంగ్రాంక జరిపెను. ఈసారి లింగాయతు మత ధర్మానుసారంగా ప్రభువును పూజించెను. లింగాయతులకు అందరికీ ప్రభు బసవేశ్వరుని వలె కనపడెను. అందరినూ సంతసించిరి. గ్రామంలో నకండేశ్వరుని ప్రతిష్ఠింపవలసిందని సంగ్రాంక ప్రభువుని ప్రార్థించెను. ప్రభువు అటులనే చేసెను. ప్రభువు ఈ గ్రామంలో ఉండగానే బసవేశ్వరుని మీద అష్టకమును, శంకరుని మీది ఆరతి కీర్తనను రచించిరి. సంగ్రాంకకు జబ్బు నివారణ అయ్యెను. శ్రీ ప్రభువునకు సంగ్రాంక చిటిగొప్పలో ఒక జమీనునిచ్చెను. ఇప్పటికీ జమీను శ్రీ సంస్థానం అధీనంలో ఉన్నది. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం సమర్థ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్కి జయ. ఓం నమః శివాయ.